హాయ్, డెంటల్ క్యావిటీస్ ఉన్నా లేదా బ్లీడింగ్ కంప్లైంట్స్ ఉన్నా కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడే ఎందుకు, నాకు పెయిన్ లేదు కదా, కొంచెం టైం తీసుకుందామని చాలా మంది దాన్ని డిలే చేస్తూ ఉంటారు. దీనివల్ల వచ్చే లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడైతే పన్ను పుచ్చిపోతుందో దానిపైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయ్యి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి సర్క్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా ట్రావెల్ అవుతూ హార్ట్ కి ట్రావెల్ అయింది అంటే మీకు ఎండోకార్డియాటిస్ ప్రాబ్లమ్స్ కానీ లేదా హార్ట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా బ్రెయిన్ కి ట్రాన్స్ఫర్ అవుతే బ్రెయిన్ యాబ్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లంగ్స్ కి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి ట్రావెల్ అయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర సిస్టమిక్ హెల్త్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోండి. లేదు అంటే దీనికి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అన్కంట్రోల్ డయాబెటీస్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. చిన్న టిప్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే మీరు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ 6 months డెంటల్ విజిట్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.